వదిన ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సో ఆయనకు ఉద్యోగం లేదు ఏం లేదు చదువుతూనే ఉన్నాడు ఉద్యమాలు అంటుండు రాజకీయాలు అంటుండు ఎట్లా ఎగుతున్నావు ఆయనతో అని ఇట్లా ఎత్తిపొడిసే మాటలు మిమ్మల్ని డిస్కరేజ్ చేసే విధంగా అట్లా ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు బాధపడే సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? చాలా ఉన్నాయి. మా కొలీగ్స్ అనేది అంటే నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు అనేది ఆయనలో ఏం చూసి చేసుకున్నావు అమ్మా జాబ్ లేదు ఏం లేదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫాదర్ కూడా అనేది ఎప్పుడు ఉద్యమాలని తిరుగుతారు మరి పిల్లల్ని వాళ్ళని చూసుకోకపోతే నువ్వు ఒక్కదానివి ఎన్ని రోజులు చూసుకుంటావు అని నాన్న కూడా అడిగేది. చాలామంది అన్నారు చాలా చాలా సందర్భాలు ఉన్నాయి చాలా అవమానాలు ఉన్నాయి దాంట్లో చాలా అన్నీ ఉన్నాయి అన్నీ కలిసి లాస్ట్కి అన్నీ కూడా ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. అంటే ఏదైనా సక్సెస్ వెనక చాలా కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా రాదు లైఫ్లో. ఎవరో ఒకళ్ళు కష్టపడితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు ఈయన ఈ స్థాయికి వచ్చారంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టం ఉంది. వాళ్ళ అమ్మ కష్టమైనా వాళ్ళ నాన్న కష్టమైనా నాదైనా నా పిల్లలు కూడా త్యాగం చేసినట్టే కదా ఒక రకంగా. వాళ్ళు కూడా ఫాదర్ని మిస్ అయ్యారు. ఫాదర్ యొక్క గైడెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ సర్టెన్ ఏజ్ వస్తున్నప్పుడు ఆఫ్టర్ అంటే 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ వాళ్ళతో ఉండి వాళ్ళకి ఒక సజెషన్స్ ఇవ్వడం అలాంటివన్నీ మిస్ చేశారు వాళ్ళు. సో అది కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసినట్టే కదా. సో ఒక సక్సెస్ వెనుక చాలా కష్టం అనేది అయితే ఉంటుంది. ఏది కూడా అంత ఈజీగా రాదు నాకు తెలిసి. నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వమే నాది. ఎవరి మీద డిపెండ్ అయ్యి బతకాలని ఉండకపోయేది. నాన్న కూడా అట్లాగే అనేది. ఇక్కడ బాయ్ గర్ల్ డిఫరెన్స్ లేదు, ఎవరైనా చదువుకోవాలి. నేను ట్రైబల్, మా నాన్న కూడా ట్రైబల్. అక్కడి నుంచి ఎక్కడ నాగార్జున సాగర్ నుంచి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా తాతయ్య ఇప్పుడు లచ్చరామ్ నాయక్ అని ఉన్నారు రంగుండ్లలో సాగర్. జానారెడ్డి గారికి చాలా రైట్ హ్యాండ్ లాగా పనిచేశారు పాలిటిక్స్లో. లాస్ట్ 3 years బ్యాకే తను చనిపోయారు. ప్రచారానికి కూడా వచ్చారు. చాలా అంటే పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఓకే. సో అప్పటి నుంచి మీరు ఆర్థికంగా బలంగానే ఉన్నారు అయితే. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ తాత వైపు వాళ్ళ దాంట్లో వీళ్ళ ముత్తాత యొక్క బ్రదర్ ఆయన లచ్చు సాధు. ఆయన ఈ బంజారా ప్రోపెట్ బంజారా ఇప్పుడు దేవుడు అన్నట్టు చనిపోతే దేవుడు వాళ్ళని అంటే మా ఫ్యామిలీ వాళ్ళని అటువైపు బంజారాస్ వర్షిప్ చేస్తారు, పూజిస్తారు. ఆ ఫ్యామిలీ అనమాట. మాకు ఒక టెంపుల్, మాకు ఒక సపరేట్ ఒక కల్చర్, సేవ్యాసాద్ కల్చర్ అనేది ఉంటుంది. తాతయ్య అయితే ఫుల్గా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళు. జెడ్పీటీసీగా చేసి తను మొన్నే చనిపోయారు. అయితే జానారెడ్డి గారికి అయితే చాలా గెలుపులో ఆయన పార్ట్ అయితే ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఈ స్లాంగ్ మీరు రెండు మాట్లాడతారంటే మీ బాగా వస్తుంది భాష మీరు మాట్లాడతారా? వీళ్ళందరూ వస్తుంది, మా పిల్లలకు వస్తుంది. ఓకే. అంటే అదేంది మరి వాళ్ళు ఇప్పుడు మనది మాతృభాష తప్పి అసలు ఆయన ఎక్కడుంటారని 25-26 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తుంది మీరు, మీకు ఎక్కువ రావాలి అవుతుంది నాకు. సో ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా కానీ నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తెలుగు మీద ఉన్నంత పట్టు దేని మీద ఉండదు, ఇతర భాషల మీద ఉండదు. మేనేజబుల్ ఇంగ్లీష్, మేనేజబుల్ హిందీ ఆఫ్ కోర్స్ మాట్లాడతాం అర్థమయ్యేటట్టు. మీరు బాధపడేటట్టు ఏం మాట్లాడను కానీ మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది లంబాడ భాష పిల్లలకి? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అప్పుడప్పుడు, అక్కడ నేర్చుకున్నారు. వాళ్ళకి అన్ని భాషలు, స్పానిష్ వస్తుంది, దానికి పెద్ద పాపకి 6-7 లాంగ్వేజెస్ వస్తాయి, చిన్న పాపకి ఒక 5 వస్తాయి, వీడికి కూడా ఒక 4-5 వస్తాయి చిన్న బాబుకి. వాళ్ళకి మల్టీ లింగ్వల్ లాంగ్వేజ్ అయితే వస్తుంది, బాగా వస్తుంది. మీరు ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు? 4. అన్న మీదన్నా ఎంత? అది ఒకటి మంచిగా, 2 అట్లా హిందీ ఇంగ్లీష్ అది కలిపి మిక్సింగ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.